యూఎస్ వచ్చిన తర్వాత ఎట్ సమ్ పాయింట్ ఆర్ ది అదర్ అందరికీ ఎదురయ్యే ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే రెంటెడ్ హౌస్లో కంటిన్యూ అవ్వాలా, సొంత ఇల్లు కొనుక్కోవాలా అనేది. నిజానికి యూఎస్లో సొంత ఇల్లు కొనుక్కోవడం అనేది పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. ఎందుకంటే 5,000 డౌన్ పేమెంట్ పెట్టినా మిగిలిన అమౌంట్ అంతటికీ కూడా లోన్ ఇవ్వడానికి బ్యాంక్స్ ఉంటాయి. ఇల్లు అనేది నిజానికి చాలా పెద్ద కమిట్మెంట్. అండ్ వన్స్ యూ బై ద హౌస్, యూ డోంట్ ఓన్ ద హౌస్ ఓన్స్ యూ. సో ఇంత ఇంపార్టెంట్ విషయమైన ఇల్లు కొనుక్కోవడాన్ని ఎటువంటి సర్కమ్స్టాన్సెస్లో చెయ్యకూడదు అని చెప్పడం కోసమే ఈ రీల్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నెవర్ ఎవర్ బై అ హౌస్ జస్ట్ బికాస్ సంబడి ఎల్స్ ఇస్ బయింగ్ ఇట్. ఆఫీస్లో కొలీగ్స్ అందరూ కొనుక్కుంటున్నారు, కాలేజ్ గ్యాంగ్లో ఫ్రెండ్స్ అందరికీ ఆల్రెడీ ఇల్లు ఉన్నాయనే రీజన్కి మాత్రం ఎప్పుడూ ఇల్లు కొనుక్కోకండి. బికాస్ ఇట్ ఈస్ నాట్ యువర్ కొలీగ్స్ ఆర్ ఫ్రెండ్స్, బట్ ఇట్ ఈస్ యూ హూ హ్యావ్ టు క్యారీ ద బర్డెన్ ఆన్ యువర్ షోల్డర్స్ ఫర్ ద నెక్స్ట్ 15 or 20 years of your life. మీరు 27 ఇయర్స్కి ఇల్లు కొనుక్కున్నారు అనుకున్నా, అట్లీస్ట్ 15 ఇయర్స్ లోన్ రీపేమెంట్ పీరియడ్ పెట్టుకున్నారు అనుకున్నా, మీకు 42 ఇయర్స్ వచ్చేదాకా అంటే ఆల్ ద ప్రైమ్ ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్ అంతా కూడా రాత్రి పగలు డబ్బులు సంపాదించడానికి, అవి ఆ ఇంటికి పెట్టడానికే అయిపోతాయి. ఇది ఒక్కటే కాకుండా అండర్ కరెంట్గా జరిగే ఇంకొక విషయం ఏంటంటే కీపింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్ కంట్రోల్. హ్యూజ్ లోన్ పెట్టడం వల్ల ఇంట్లో పెట్టే ప్రతి ఖర్చు కూడా ఆచితూచి విత్ ఇన్ బడ్జెట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. $1 కూడా ఎక్కడ అటు ఇటు అవ్వకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఫ్రీ హ్యాండ్ ఉండదు. అండ్ ఎన్నో విషయాల్లో సాక్రిఫైస్ కూడా చేయాల్సి వస్తుంది. ఇంత కష్టపడి ఇన్ని సాక్రిఫైజులు చేసే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ లైఫ్ అయిన ఇల్లు తొందరపాటులోనో, వేరే వాళ్ళెవరో చెప్పారనో, వేరే వాళ్ళెవరో కొనుక్కుంటున్నారనో మనం కూడా చేయడం అనేది అంత తెలివైన పని కాదు. సెకండ్ థింగ్ ఫోమో, అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏవో మంచి డీల్స్ ఇస్తున్నాయి, ఇప్పుడు కనుక తీసుకోకపోతే అవి మిస్ అయిపోతావేమో అనే ఫియర్లో మాత్రం ఎప్పుడు ఇల్లు తీసుకోకండి. బికాజ్ వన్స్ యూ బై అ హౌస్, జాబ్ నచ్చకపోయినా, కంపెనీ నచ్చకపోయినా, వర్క్ ప్లేస్లో ఎన్ని ఇష్యూస్ ఉన్నా యూ హ్యావ్ టు గో టు యువర్ వర్క్ ఎవ్రీ సింగిల్ డే. జాబ్ మారిపోగలిగితే బాగానే ఉంటుంది, కానీ దానికి పాసిబిలిటీ కనుక లేకపోతే వర్కింగ్ ఇన్ ఎ ప్లేస్ విచ్ యూ డోంట్ లైక్ విల్ ఈవెన్చువల్లీ ఎఫెక్ట్ యువర్ మెంటల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ యాజ్ వెల్. థర్డ్, సొసైటల్ ప్రెషర్. మీకు 2 పిల్లలు ఉన్నారు, ఇంకా ఇల్లు కొనుక్కోలేదా, ఇంకా రెంటెడ్ హౌస్లోనే ఉంటున్నారా అని చుట్టుపక్కల వాళ్ళు అడిగే క్వశ్చన్కి ప్రెషర్ ఫీల్ అయ్యి మాత్రం డెఫినెట్గా కొనుక్కోకండి. ట్రస్ట్ ద టైమింగ్ ఆఫ్ యువర్ లైఫ్. యూ హ్యావ్ టు బై అ హౌస్ వెన్ యూ థింక్ యు ఆర్ ఫైనాన్షియలీ అండ్ మెంటలీ రెడీ. అంతేగాని ఇందాక చెప్పిన ఎటువంటి రీజన్స్కి కూడా ఎప్పుడు ఇల్లు కొనుక్కోకండి.